హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, రాష్ట్రంలోని విద్యాశాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మరి నోటిఫికేషన్ ద్వారా ఏఎన్ఎం మరియు అకౌంటెంట్ అనేటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అయితే ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు కూడా తెలుగులో చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి రెండు రకాల పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఒకటి వచ్చేసి అకౌంటెంట్ అనమాట, రెండోది వచ్చేసి ఏఎన్ఎం అనమాట. సరే, వీటిని ఎన్ని కాలాలను భర్తీ చేస్తున్నారో నెక్స్ట్ చూద్దాం. వీరికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ కనుక చూసినట్లయితే అకౌంటెంట్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ క్వాలిఫికేషన్ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటుగా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఎంఎస్ వర్క్కి సంబంధించి, ఎక్సెల్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ కూడా ఉండాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. లేదంటే బీకామ్ కంప్యూటర్స్ లేదంటే ఎంకామ్ కంప్యూటర్స్ ఉన్నటువంటి అభ్యర్థులు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ వచ్చేసి ఏఎన్ఎం క్వాలిఫికేషన్ కనుక చూసినట్లయితే ఇంటర్మీడియట్తో పాటుగా ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక ఈ ఉద్యోగాలను వచ్చేసి కాంట్రాక్ట్ బేసిక్ విధానంలో మొదటగా 11 నెలల కాలానికి ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్న తర్వాత ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే అకౌంటెంట్కి సంబంధించి 75% ఉన్నటువంటి మనకి క్వాలిఫికేషన్ ఉన్న మార్క్స్ ఆధారంగా గ్రాడ్యుయేషన్ మార్క్స్ ఆధారంగా తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే 25% వెయిటేజ్ వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నట్లయితే పీజీకి ఎంకామ్కి సంబంధించి కేటాయిస్తారనమాట. ఈ విధంగా 100 మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఏఎన్ఎంకి సంబంధించి 45% వెయిటేజ్ వచ్చేసి ఇంటర్మీడియట్ మార్క్స్ కేటాయిస్తారు. అలాగే 45% వెయిట్ వచ్చేసి ఏఎన్ఎం ట్రైనింగ్ సర్టిఫికేట్కి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి అడిషనల్ క్వాలిఫికేషన్స్ ఏవైతే ఉంటాయో ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ అనమాట. జిఎన్ఎం ట్రైనింగ్ అనుకున్నట్లయితే 5 మార్క్స్, బీఎస్సీ నర్సింగ్ అనుకున్నట్లయితే 10 మార్క్స్ కేటాయిస్తారు. ఈ విధంగా వీరికి కూడా 100 మార్క్స్ వచ్చేసి సెలక్షన్ ప్రొసీజర్ ఉంటుంది. అన్ని కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా మెరిట్ బేస్ చేసుకుని అభ్యర్థులను సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మరి భర్తీ చేస్తున్న వేకెన్సీస్ కనుక మనం చూసినట్లయితే అకౌంటెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఏఎన్ఎం వచ్చేసి 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరికి రోస్టర్ పాయింట్ వారీగా వేకెన్సీస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ కేటగిరీ అభ్యర్థులు అప్లై చేసుకున్నట్లయితే జాబ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక క్లియర్గా చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి రాజన్న సిరిసిల్ల జిల్లా కేజీబీవీలో ఖాళీగా ఉన్నటువంటి అకౌంటెంట్ మరియు ఏఎన్ఎం పోస్టులకి కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేసేందుకు ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. జిల్లా విద్యాధికారి ద్వారా ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. అభ్యర్థులు స్థానికులై ఉండాల్సి ఉంటుంది. 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ ఆధారంగా అభ్యర్థులను లోకల్ కేటగిరైజేషన్ డిసైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక 18 నుండి 40 సంవత్సరాల వయసు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లికేషన్ అప్లై చేసుకోవాలనుకుంటే ముందుగా అఫీషియల్ వెబ్సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని చూపించిన డాక్యుమెంట్స్ అన్ని అటాచ్ చేసి అప్లికేషన్ వచ్చేసి క్యాండిడేట్ వెళ్ళి మాన్యువల్గా సబ్మిట్ చేసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం అయితే జరుగుతుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే అర్హత మరియు ఆసక్తి గల మహిళా అభ్యర్థులు జిల్లా విద్యాధికారి కార్యాలయం S34 జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయం సముదాయము రాజన్న సిరిసిల్ల యందు అప్లికేషన్స్ ఇవ్వాలని చెప్పి క్లియర్గా తెలియజేయడం జరిగింది. సో నోటిఫికేషన్ యొక్క షెడ్యూల్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో నోటిఫికేషన్ వచ్చేసి 23/10/2025 రిలీజ్ అయింది. దరఖాస్తులు వచ్చేసి మనకి 24/10/2025 నుండి 27/10/2025 వరకు కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. 24 నుండి 27 వరకు కూడా తీసుకుంటారనమాట. అలాగే తాత్కాలిక మెరిట్ లిస్ట్ వచ్చేసి 30వ తారీఖున రిలీజ్ చేస్తారు. అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే అబ్జెక్షన్స్ కోసం మనకి 31వ తారీఖున అవకాశం అయితే ఉంటుంది. ఆ రోజు అప్లై చేసుకోవచ్చు. ఇక ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసి 3వ తారీఖున రిలీజ్ చేస్తున్నట్లు మనకు మెన్షన్ చేశారు, నవంబర్ 3వ తారీఖున. ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి నవంబర్ 4వ తారీఖున ఉంటున్నట్లు క్లియర్గా మనకి ఇప్పుడే షెడ్యూల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఖాళీగా ఉన్నటువంటి కేజీబీవీల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో క్లియర్గా చూసినట్లయితే 3 అకౌంటెంట్ ఉద్యోగాలని 2 ఏఎన్ఎం ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో కేటగిరీ వారికి ఇక్కడ పోస్ట్ని కూడా డివైడ్ చేశారు. చెక్ చేసుకుని మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు.
సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా తెలంగాణలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందుకు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్కి మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్స్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ వచ్చేసి వీడియోకి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.